ఈ రాష్ట్ర సమితి సమావేశాల్లో రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా దోనిపూడి శంకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అయితే దోనిపూడి శంకర్ గారు జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా సిపిఐ పార్టీ నుంచి ఉన్నారు. ఆయన రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా తీసుకోవడం జరిగింది. అయితే విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమాలు చేస్తూ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీలో మంచి పేరు సంపాదించినటువంటి దోనిపూడి శంకర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే శంకర్ గారు, మీరు రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా ఎంపిక కావడం పట్ల ముందుగా మేము ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంటి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఈరోజు రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా రావడానికి, ఈ దశకి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఈ యొక్క సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం విద్యార్థి ఉద్యమం నుంచి 1982లో నేను సిటీ పార్టీ స్టూడెంట్ ఫెడరేషన్కి ఫుల్ టైమర్గా తీసుకోవటం జరిగింది. అంతకుముందు 78వ సంవత్సరంలో జూనియర్ ఇంటర్లోనే మాకు పార్టీ సభ్యత్వాన్ని ఆనాడు పార్టీ విద్యార్థి ఉద్యమం చురుగ్గా పాల్గొంటున్నాను కాబట్టి నాతో ఉన్న నా సహచరులు కొంతమందికి వెంటనే పార్టీ సభ్యత్వాలు ఇవ్వటం స్టూడెంట్ పార్టీ యూనిట్లో. అప్పటి నుంచి కూడా ఈ ప్రస్థానం స్టార్ట్ అయింది. నగర విద్యార్థి సమాఖ్య ఉపాధ్యక్షుడిగా, అచిర కాలంలో నగర విద్యార్థి సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా దశాబ్ద కాలం పాటు విజయవాడ నగరంలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించాం. ఎస్ఆర్ కాలేజీ కేంద్రంగా అనేక పోరాటాలు, స్ట్రగుల్స్, సంఘ వ్యతిరేక శక్తులతోటి యుద్ధాలు అనేకం. మేము వచ్చిన కాలం కూడా స్ట్రగుల్ పీరియడ్, పోరాటాలే. కాబట్టి ఆ పోరాటం అనేది అది వెనతో పెట్టిన విద్య అయిపోయింది. మీరు చెప్పిన సమయంలో విజయవాడ నగరం అంటేనే ఒక హడలు ఎత్తిపోయే పరిస్థితి ఉండేది. ఆ సమయం నుంచే మీరు రాజకీయాలు ఉన్నాను, విద్యార్థి నుంచే ఉన్నాను. అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు అందువల్ల విజయవాడ నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఆనాడు పుట్టలే. ఇంకా రాజకీయాలే తిరిగి వాళ్ళకి. ఆనాడు హేమాహేమీలు, కమ్యూనిస్టు ఉద్యమం అప్రతిఘాతంగా వెలుగొంతున్నటువంటి దశ. అదే సంఘ వ్యతిరేక శక్తుల పీసు అంచడానికి అనేక సిపిఐ లీడర్స్ కూడా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అనేక మంది, తమ్మిన పోతరాజు గారు, ఉప్పులపాటి రామచంద్రరాజు, తమిళ లంకా గోవిందరాజులు, కాటరగడ్డ వెంకటనారాయణ, సుబ్బారాజు, అనేక మంది అలాంటి ఎమికబుల్ లీడర్స్, ఉత్తేజితం, ఇన్స్పిరేషన్. తమిళ చలసాని వెంకటరత్నం, ఆత్మార్పణ, ఇవన్నీ కూడా ఆ కాలంలో ఆ ఉద్యమం, విద్యార్థి ఉద్యమం మీద, సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్కి వ్యతిరేకంగా, రౌడీ గ్యాంగ్స్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్ట్రగుల్స్ నడిచినటువంటి కాలంలో ఆ కాలంలో వచ్చాము ఆర్గనైజేషన్లోకి. అలాగే ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కూడా ఈ విద్యార్థి ఉద్యమం నుంచి కూడా కమ్యూనిస్టు భావజాలంతో, మార్క్సిజాన్ని, లెనినిజాన్ని నమ్మి కాలేజీ కమ్యూనిస్టులుగా కాకుండా జీవిత జరమాంగ దశ వరకు ఈ కమ్యూనిస్టు ఉద్యమానికి, పేద ప్రజలకి, కార్మిక వర్గానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో వచ్చిన వాళ్ళం. కాబట్టి ఎవరు ఎన్ని ఆశలు చూపినా, ప్రలోభాలు చూపినా కూడా పార్టీ పట్ల నిబద్ధతోటి అలాగే ఉన్నాము. తర్వాత 1990 నుంచి 96 వరకు కూడా నగర యువజన సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా, 95లో 94లో ఫస్ట్ కార్పొరేషన్లో కృష్ణలంక ప్రాంతం నుంచి గురి పొందడం జరిగింది. భాస్కరరావుపేట 17వ డివిజన్, పొట్టి శ్రీరాములు నగర్. ఆ తర్వాత ఈ ప్రస్థానం అంతా కూడా కార్పొరేషన్లో ఫ్లోర్ లీడర్గా, మళ్ళీ తిరిగి రెండో పర్యాయం మళ్ళీ రాజరాజపేట ప్రాంతం నుంచి తర్వాత పూర్తిగా ఫ్లోర్ లీడర్గా, కార్పొరేషన్లో 2 times ఫ్లోర్ లీడర్గా, ట్రాఫిక్ అండ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్గా యువజనోత్సవాలు నిర్వహించినటువంటి ఘనత ఉన్నది. నగర పార్టీ కార్యవర్గ సభ్యుడిగా 90 నుంచే నగర పార్టీ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను. తర్వాత 2012లో విజయవాడ నగర పార్టీ కార్యదర్శికి ఎన్నికయ్యాం. సుదీర్ఘకాలం 2022 జూలై వరకు కూడా 11 సంవత్సరాల పాటు పార్టీ కష్టకాలంలో రాష్ట్రం చీలిపోయినటువంటి దశ, తెలంగాణ ఉద్యమం, ఇటు ఆంధ్ర ప్రత్యేక హోదా, ఇవన్నీ కూడా కలిపి పార్టీ చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు, ఏటికి ఎదురెత్తున్నప్పుడు కార్యదర్శిగా వచ్చాము. పార్టీని పెంచాము అని చెప్పేసి నేను చెప్పను, కానీ ఉన్నదాన్ని కాపాడుకోవడంలో పార్టీ ప్రతిష్ట ఎక్కడా కూడా అడుగంటకుండా
దిగజారకుండా పార్టీ పరిశ్రమ పెంచడానికే అనేక ఉద్యమాలు చేయటం జరిగింది. తర్వాత కాలంలో మాకు ఒక నిబంధన ఉంది, 3 టర్మ్స్కి మించి ఎవరు కూడా బాధ్యతలో ఉండదు. తర్వాత నా రాష్ట్ర పార్టీ ఆనాడు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ జిల్లా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాలని కోరిన తర్వాత జిల్లా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు ఓటింగ్లు పోరాటాలతోటే లైఫ్ అంతా గడిచింది. ఇవాళ ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్ర కార్యదర్శి సభ్యుల స్థానానికి బహుశా విజయవాడ నగరంలో సమ్మెన పోతరాజు గారు లాంటి మహానాయకులు, చలసాని వెంకటరత్నం లాంటి త్యాగధనులు, రక్తదర్పణ చేసిన వాళ్ళు అనేక మంది పార్టీ కార్యదర్శులుగా ఉన్నవారు ఎవరు కూడా విజయవాడ నగర పార్టీ నిర్మాణంలో పుట్టి పెరిగిన వల్ల రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గానికి వెళ్ళటం అనేటువంటిది అది నేను గర్వకారణంగానే భావిస్తున్నాను. అది నా గొప్పతనం కాదు, అది ఉద్యమం. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, దీనికి ఉన్నటువంటి ఉద్యమ వారసత్వంలో అది భాగమే అని చెప్పేసి నేను భావిస్తాను. అదేదో నన్ను చూసి ఇచ్చారని నేను ఎప్పుడు భావించాను. నేను ఉద్యమం దాని ప్రాధాన్యత, కేంద్ర ప్రాధాన్యత ఇవాళ అవసరాలు ఇచ్చారు. దానికి ఇవాళ మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి యువ నాయకుడు కాబట్టి ఈశ్వరయ్య సారథ్యంలో రాష్ట్ర కార్యదర్శి సభ్యుడిగా బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశం కలిగింది. నా రాష్ట్ర పార్టీ కార్యవర్గం యావత్ ఏకగ్రీవంగా దాన్ని యునానిమస్గా ఆమోదించడం జరిగింది. నేను చాలా గర్వంగా కూడా ఫీల్ అయ్యాను, ఆనందించాను. యునానిమస్గా రావటం అనేటువంటిది ఏకగ్రీవంగా కార్యవర్గం ప్రతి ఒక్కరూ కూడా ఆమోదించడం పట్ల అంటే ఇంకా నా మీద ఇంకా బాధ్యత పెరిగింది. ఇక్కడ నూతన సారథిగా సిపిఐ రాష్ట్ర నూతన సారథి ఈశ్వరయ్య గారు ఇటీవల బాధ్యత సార్. ఈశ్వరయ్య గారు బాధ్యత చేపట్టిన కొద్ది రోజులకే మీరు రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా రాష్ట్ర కార్యవర్గంలోకి వెళ్ళారు. అంటే ఆటోమేటిక్గా మీరు ఉద్యమాలను ఎక్కువ నిర్మించాల్సిన బాధ్యత మీ మీద పడింది. ఖచ్చితంగా బాధ్యత పెరిగింది. ఇంకా ఐక్యంగా పార్టీని యునానిమిటీగా ఐక్యతతోటి ఏ రాష్ట్ర పార్టీ కార్యవర్గం యునానిమిటీగా ఏకగ్రీవంగా నన్ను ఎంపిక చేసిందో దాన్ని కూడా నేను కింది స్థాయిలో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత, పార్టీ మొత్తాన్ని, పార్టీని నడపాల్సినటువంటి బాధ్యత, నడిపించాల్సిన బాధ్యత, నేను నడవాల్సిన బాధ్యత అన్నీ కూడా అది పార్టీ తలెత్తుకునే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ గర్వంగా తెలిసే విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఖచ్చితంగా ఆ వైపుగా పంచాయతీలు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల వీటిలో ఖచ్చితంగా నా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధికి, పార్టీని ముందుకు తీసుకుపోవటానికి కృషి చేస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే నగర కార్యదర్శిగా చేసినటువంటి వ్యక్తి మీరు ఇవాళ రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారు. ఎవరైనా ఉన్నారా గతంలో ఇట్లా నగర కార్యదర్శిగా స్టార్ట్ చేసి ఇవాళ రాష్ట్ర కార్యవర్గానికి వచ్చినటువంటి వ్యక్తులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్ర కమిటీలు కానీ ఎవరు ఉన్నారు? అంటే ఆనాడు పోతరాజు గారు లాంటి మహానాయకులు, రామచంద్రరాజు గారు మేయర్గా చేసిన లంకా గోవిందరాజు గారు, అలాగే ఎమ్మెల్యేగా చేసిన సుబ్బరాజు గారు, వీరందరూ కూడా నగర పార్టీ కార్యదర్శి బాధ్యత నిర్వర్తించిన వాళ్ళే. ఆనాడు ఏంటంటే పోతరాజు గారి ప్రిన్సిపల్ ఏంటంటే లోకల్గానే ఎక్కువ సర్వీస్ చేసేటువంటి ఉండేది, అదే మాకు ఇంజెక్ట్ చేయడం జరిగింది. అందువల్ల నేను రాష్ట్ర విభజన సమాఖ్య బాధ్యతలు తీర్చాలని ఆఫర్లు వచ్చినా కూడా నేను రిజెక్ట్ చేసి విజయవాడ నగరం కార్పొరేషన్, విజయవాడ నగర పరిమాణం పరిమితమయ్యాము. ఎవరు కూడా నగర పార్టీ సెక్రటరీగా నిర్వర్తించి రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులుగా వెళ్ళిన వాళ్ళు లేరు. అది ఆ క్రెడిట్ గోస్ టు మై సెల్ఫ్. అంటే ఇక్కడ భవిష్యత్తులో ఇప్పుడు తీసుకుంటే స్థానిక సంస్థలు ఒకప్పుడు విజయవాడ అంటే కమ్యూనిస్ట్ పంచుకోవటం ఇప్పటికైనా అలాగే ఉంది. విజయవాడ మేయర్గా చేసినటువంటి పరిస్థితి కూడా సిపిఐ పార్టీగా ఉంది. భవిష్యత్ ఎన్నికల్లో ఎటువంటి ప్రణాళికలు అమలు చేసే పరిస్థితి ఉంటుంది, ఎటువంటి వ్యవహారాలతో ముందుకెళ్ళే అవకాశం? ఖచ్చితంగా ప్రజలు ఒక మంచి పరిపాలన కోరుకోవాలి. తెలుగుదేశాన్ని చూస్తున్నారు, వైసీపీని చూశారు, కాంగ్రెస్ని చూశారు, కమ్యూనిస్టుల పరిపాలనని కూడా నగర పరిణామయ్యారు, టీ వెంకటేశ్వర విజన్ని చూశారు. ఇవాళ విజయవాడ నగరంలో అభివృద్ధికి మౌలిక వసతులు కల్పన చేసినటువంటి, రూపకల్పన చేసినటువంటిది
అది కమ్యూనిస్టుల పరిపాలన, టి వెంకటేశ్వరరావు మేయర్ కానీ. కాబట్టి తిరిగి ఇవాళ కమ్యూనిస్టుల్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. దానికి లెఫ్ట్ మీద పెద్ద బాధ్యత ఉన్నది. ప్రత్యామ్నాయం చూపించాలి. మొత్తం 64 స్థానాలకి కూడా పోటీ చేయటం ద్వారా కలిసి వచ్చేటువంటి వ్యక్తుల్ని, శక్తుల్ని కలిపి తీసుకువెళ్ళటం ద్వారా ఖచ్చితంగా ప్రజలు ఇవాళ ఈ బూర్జువా పార్టీల పరిపాలనలో బూర్జువా పార్టీల ఇసుకు వేసారిపోయి ఉన్నారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో, లోకల్ బాడీస్లో కమ్యూనిస్టుల వైపే చూడాలి. ప్రశ్నించేటువంటి గొంతు లేకపోతే ఈ ప్రభుత్వాలు మనం చూస్తున్నాం. వాళ్ళ ప్రైవేట్ మెడికలైజేషన్, మెడికల్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా కూడా వాళ్ళ మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి ఎవరు అధికారంలోకి వచ్చినా. అందువల్ల కమ్యూనిస్టులు విజయవాడ నగరం రేపు గ్రేటర్ నగరం, నగరంగా విజయవాడ మారబోతున్నది. ఈ దశలో ఏమిటంటే ప్రజలు కూడా ఆలోచించమని చెప్పేసి మా అప్పీల్. ప్రశ్నించేటువంటి గొంతు కమ్యూనిస్టుల్ని గెలిపించకుండా, కమ్యూనిస్టులకు అవకాశం కల్పించకుండా ఒకసారి చవి చూసిన మీరు నగర పరిపాలనని ఖచ్చితంగా కమ్యూనిస్టుల పరిపాలనని మరోసారి అవకాశం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతున్నా. ఆ వైపుగా కమ్యూనిస్ట్ పార్టీ ఎత్తుగడలు, వ్యూహాలు ఇవన్నీ కూడా ఉంటాయి. రాబోయేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఎర్రజెండా అప్రఘాతంగా తిరిగి మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి అందరం కలిసి అడుగులు వేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అమరావతి రాజధానికి ఇవాళ విజయవాడ అనేది ప్రధాన నగరం. అమరావతి రాజధాని ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, విజయవాడ నగరం కావచ్చు, అటు అమరావతి రాజధాని గుంటూరు జిల్లా కావచ్చు, జంట నగరాలుగా డెవలప్ చేస్తామని ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పార్టీ డెవలప్మెంట్ చేసేదానికి మీరు ఎలా రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న కార్యసభ్యులుగా భవిష్యత్తులో ఎలా ఖచ్చితంగా మా రాష్ట్ర పార్టీ అమరావతి రైతులకు సంబంధించి అమరావతి మీద ఖచ్చితమైన స్పష్టమైన అభిప్రాయం సిపిఐకి ఉన్నది. కాబట్టి ఆ వైపుగా అమరావతిని అభివృద్ధి కోరుతూనే విజయవాడ నగరం, దీని ప్రాశస్యం, సాహితీ సాంస్కృతిక సమరాంగన, కళల కానాచి విజయవాడ నగరం, రాజకీయ కేంద్రం. అటువంటి విజయవాడ నగర అభివృద్ధిని కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మా గలం విప్పుతాం. విజయవాడ నగరం హైదరాబాద్ నగరంలో పాత బస్తీ చైర్మన్లాగా అవుతుంది. దీనికి ఒక ప్రాధాన్యత ఉన్నది, దీనికి ఒక చైతన్యం ఉన్నది. కాబట్టి చైతన్యవంతమైనటువంటి విజయవాడ నగర ప్రజలు దాన్ని సహించరు. దీని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు చేశాడు విజయవాడ నగరాన్ని. కొండపల్లి మున్సిపాలిటీ, విజయవాడ కార్పొరేషన్, తాడిగట్ట మున్సిపాలిటీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి చేయమనే కోరుతున్నాం మేము. దాంతోపాటుగా విజయవాడ దీని ప్రాశస్యం, అన్నిటికీ సెంటర్ అయినటువంటి రాజకీయ కేంద్రం, వ్యాపార వాణిజ్య కేంద్రం విజయవాడ నగరాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. ఆ వైపుగా నిధులు మంజూరు చేయాలి. విజయవాడ నగరంలో అనేక రూపాల్లో పత్రికా ప్రకటనలే చూస్తున్నాం తప్పనించి ఆచరణ అక్కడ కనపట్టలేదు. కాబట్టి విజయవాడ నగర సమగ్ర అభివృద్ధికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక విజన్ ఉన్నది. ఆ విజన్ని తప్పకుండా బయటకు తెస్తాం.